ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం ఆర్సీఓ తన ఘనతను పరంపరకు మరో కల్కిత రాయిని జత చేస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారుల సమావేశం 2025-24-25 సంవత్సరానికి గాను సంస్కరణలు ప్రజాసేవల పట్ల నిబద్ధత విభాగంలో హైదరాబాద్ ఆర్పీఓ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకుంది. ఇదే వేదికపై పాస్పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియలో ఉత్తమ సేవలు అందించినందుకు తెలంగాణ పోలీసు విభాగానికి కూడా పురస్కారం లభించింది. మంగళవారం జరిగిన 13వ పాస్పోర్ట్ సేవా దివస్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గెరిటా ఈ అవార్డును ప్రదానం చేశారు. హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారిని జొన్నలగడ్డ స్నేహజ హైదరాబాద్ ఆర్పీఓ తరపున ఈ పురస్కారాన్ని స్వీకరించారు. నిరంతర సంస్కరణలు చేపడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో హైదరాబాద్ కార్యాలయం కనబరిచిన నిబద్ధతకి అవార్డు నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా పాస్పోర్ట్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ పోలీసు విభాగాన్ని కేంద్ర ప్రశంసలతో పాటు అవార్డు సత్కరించింది. తెలంగాణ పోలీసుల పక్షాన రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం డీజీ బత్తుల శివధర్ రెడ్డి గౌరవాన్ని అందుకున్నారు. గుర్తింపు రాష్ట్రాన్ని పోలీసుల సేవా నిరతికి ఆధునీకరణ సాంకేతిక పరిజ్ఞానానికి ఉపయోగించుటూ పౌర సేవలను మెరుగుపరచడంలో వారి కృషికి దక్కిన గౌరవం భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీలో జరుగుతున్న ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారుల వార్షిక సమావేశం 2025లో భాగంగా జరిగింది.